హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్‌లో అసలు శ్రీధర్‌కి ఎందుకు డౌట్ వస్తుంది? అలానే దీపే సుమిత్ర బిడ్డ అని దాస్ చెప్తాడా? దాస్ ఎలాంటి నిజాలు చెప్పబోతున్నాడు? అలానే శివన్నారాయణ కార్తీక్‌కి ఎలాంటి సాయం కోరబోతున్నాడో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదాం. దాస్ దగ్గరికి శ్రీధర్ వచ్చి, "దాసు నీతో మాట్లాడడానికి వచ్చాను" అని కాఫీ తీసుకో అని ఇస్తూ ఉంటాడు. అప్పుడు దాసు, "నువ్వు తెచ్చావేంటి బాబా" అంటే అప్పుడే శ్రీధర్ అయితే, "నచ్చిన మనిషి కోసం ఏది తెచ్చినా ఇష్టంగానే తెస్తాం బావా" అని శ్రీధర్ అయితే ఇస్తూ ఉంటాడు. అప్పుడు దాసు, "చెప్పు బావా, జరిగిన దాని గురించి నీ కొడుకుతో ఏం మాట్లాడకు." "సరే బావా, కాఫీ ఎలా ఉంది" అని ఆ కాఫీ ఎలా ఉందని శ్రీధర్ అడిగితే అప్పుడు దాసు, "బావుంది బావా" అంటే, "నాకు ఇవన్నీ రుచించట్లేదు దాసు, నాకు ఇవన్నీ ఏం రుచించట్లేదు దాసు." "ఏమైంది బావా? ఈ వయసులో మనం పెద్దగా బాధపడడానికి పెద్దగా కారణాలేముంటాయి? పిల్లల గురించి కాకపోతే స్వప్న గురించా బావా" అంటుంటే, "లేదు కార్తీక్ గురించి" అని అంటుంటాడు శ్రీధర్. "వాడు బంగారం బావా, కానీ ఆ బంగారం ఉండాల్సిన చోట లేదు కదా" అంటే అప్పుడే కార్తీక్ ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది బావా అంటే అప్పుడే శ్రీధర్ అయితే, "ఆ అర్థం నీకేంటో తెలుసా? నా కొడుకు శివనారాయణ గారి ఇంట్లో ఊడిగం చేయడానికి కారణం ఏంటి" అని అడిగితే దీపే అంటున్నాడు. దీపకి వాడు ఆ ఇంట్లో పనిచేయడానికి అగ్రిమెంట్ దాటి బయటికి రాలేకపోవడానికి సంబంధం ఏంటో వాడు చెప్పట్లేదు. వాడి భార్య కూడా చెప్పట్లేదు. వాడి భార్య చెప్పదు. మిగతా వారు ఎవరికీ తెలీదు. అప్పుడు దాసైతే లోపల ఇలా అనుకుంటుంటాడు. దీప సుమిత్ర దశరథ వాళ్ళ కూతురు. ఆ ఇంటి వారసురాల్ని ఆ ఇంటికి చేర్చడానికి కార్తీక్ చేసే పోరాటం బాబా ఇది అంటుంటే, పారిజాతానికి ఏమైనా తెలిసే అవకాశం ఉందా? నువ్వేమో కనుక్కోగలవా అని శ్రీధర్ అడుగుతుంటే, కార్తీక్ నీకే చెప్పలేదంటే వాళ్ళకెలా తెలుస్తుంది బావ అంటుంటాడు. అప్పుడు శ్రీధర్ అయితే, "లేదు దాసు, వాళ్ళకి సంబంధం ఉంది. అదేంటో త్వరగా తెలుస్తుందని కార్తీక్ చెప్పాడు. అంటే మనం ఊహించని అదో పెద్ద విషయం జరుగుతుంది" అంటాడు. అప్పుడు దాస్ అయితే, "కార్తీక్ ఏం చేసిన తన భార్య కోసం చేస్తాడు బావ. కానీ వాడు అదే చెప్పాడు. కానీ ఆ చేసేదేంటో వాడు చెప్పట్లేదు. సరే, నేను నీకు ఒక విషయం అడుగుతాను చెప్పు" అంటాడు. అని శ్రీధర్, "యాక్చువల్‌గా నేను అడగకూడదు అనుకున్నాను. కానీ తప్పట్లేదు. జ్యోత్స్న నిన్నెందుకు కలిసింది. నువ్వన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకు దీప కోసం ఆ ఇంట్లో డ్రైవర్‌గా ఉండడానికి, అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకోపోవడానికి, నేను డబ్బులిచ్చినా వద్దనడానికి, జ్యోత్స్న నిన్ను కలవడానికి, ఈ 4కి ఏమైనా సంబంధం ఉందా" అంటే అప్పుడే దాస్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక, "తెలీదు బావ" అంటుంటాడు. "సరే నీకు తెలీదు ఓకే. పోనీ ఎలా తెలుసుకోవాలో చెప్పు." "అది నాకెలా తెలుస్తుంది బావ" అంటుంటాడు దాస్. పారిజాతం అత్తయ్య గారిని అడిగితే ఏమైనా ఉపయోగం ఉందా అంటావా అంటే, "ఒకసారి నువ్వే అడుగు చూడు బావ" అంటే, నేను అడిగితే ఏం చెప్పడం లేదు. కానీ ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టను దాసు. ఖచ్చితంగా నా కొడుకు నాతో చెప్పలేకపోవడానికి అసలు కారణం తెలుసుకుంటాను" అంటే అప్పుడే దాసు అయితే లోపల ఇలా అనుకుంటాడు. "నువ్వు తెలుసుకోలేవు బావ" అంటుంటే, "దాసు, నాకు ఈరోజు సడన్‌గా ఒకటి గుర్తుకొచ్చింది. నీ భార్య కళ్యాణికి కూతురు పుట్టి పురిటిలోనే చనిపోయింది కదా! జ్యోత్స్న పుట్టిన హాస్పిటల్‌లోనే కళ్యాణికి కూడా ఒక ఆడపిల్ల పుట్టింది." "అవును బావ" అంటుంటాడు దాసు. చనిపోయిందనగానే నేను వివరాలు ఏం అడగలేదు. "అసలు ఆ బిడ్డ ఎలా చనిపోయింది" అంటుంటే లోపలైతే దాసు ఇలా అనుకుంటుంటాడు. చనిపోయిందని చెప్పడానికి అసలు ఆ బిడ్డ చనిపోతే కదా! ఇప్పుడు సుమిత్ర బిడ్డ ఉన్న జ్యోత్స్నే అసలు నా బిడ్డ అంటుంటాడు దాస్. లోపల అనుకుంటుంటాడు దాస్. "నిన్నే దాసు అడిగేది" అని. "నాకు తెలీదు బావ" అని ఒక్కసారిగా దాస్ అనే వరకు, "నేను హాస్పిటల్‌కెళ్ళే వరకి బిడ్డ చనిపోయిందని మా అమ్మ చెప్పింది. ఆ బిడ్డ నువ్వు చూసావా" అని శ్రీధర్ అడుగుతాడు. "అవునులే." "లేదు బావ" అని దాస్ అనగా, "అవునులే, అంత బాధలు నువ్వేం చూస్తావు. నా కొడుకు నా కొడుకు ఇల్లు దాటి ఎందుకు బయటికి వెళ్ళలేకపోతున్నాడో నేనే కనిపెడతాను దాసు. నీకేదైనా తెలిస్తే చెప్పు" అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇప్పుడే కార్తీక్ శివనారాయణ అయితే మాట్లాడుకుంటాడు. అప్పుడు కార్తీక్ అయితే శివనారాయణతో ఇలా అంటాడు. "నేనేం చేయగలను సార్" అంటే అప్పుడు శివనారాయణ అయితే, "కొద్దిసేపు నువ్వు సారు నేను వర్కర్‌లా కాకపోయినా మనము మా తాతయ్య మనవళ్ళ మాట్లాడుకుందాం" అంటే, "సరే చెప్పండి తాతయ్య" అంటే, నాకు బిజినెస్ చూసుకునేవాడు కావాలి. అది నీలా ఒక కత్తిలా ఉండేవాడు కావాలి" అంటూ ఉంటే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ తాతను అలా చూస్తూ ఉంటాడు.